నాకు షుగరు, బీపీ, ఎయిడ్స్, క్యాన్సరు ఈ టైపులో చాలా ఉన్నాయని ఇక మనకి లేడు చచ్చిపోయింది డైరెక్ట్. ఈ పరిస్థితి పగోడు కూడా రావు సార్. బతుకున్న మనిషిని చంపడం అనేది పద్ధతి కాదు. వేణుమాధవ్ ఈ పేరు వినగానే ఒక మంచి కమెడియన్ అని మాత్రమే అందరికీ గుర్తు వస్తుంది. అండ్ పాపం అనారోగ్యం వల్ల చనిపోయారు అనుకుంటారు, కానీ అది తప్పు. ఆయన అనారోగ్యం వలన చనిపోలేదు. చుట్టూ ఉన్నవారు మరియు మీడియా న్యూస్ ఛానల్స్ వాళ్ళు మాత్రమే ఆయన్ని చంపేశారు. ఇదే కాదు, వేణుమాధవ్ని సీనియర్ ఎన్టీఆర్ గారు వేణుమాధవ్ని కాలుతో ఎగిరి తన్నిన విషయం కూడా ఎవరికీ తెలియదు. అండ్ వేణుమాధవ్ గారు చంద్రబాబు గారు మరియు ఎన్టీఆర్ గారి దగ్గర ఒక చిన్న ఉద్యోగం చేస్తూ అవమానాలు చూస్తూ నెమ్మదిగా ఇంత పెద్ద స్థాయికి ఎదిగారు. ఈయన జీవితం గురించి, ఆయన పడ్డ కష్టాల గురించి వింటే చాలా బాధపడతారు. అలానే ఆయన జీవితాన్ని చూస్తే ఎలా ఉండకూడదో కూడా మనం నేర్చుకోవచ్చు. ఈయన గురించి మీకు తెలియని ఇంకా చాలా విషయాలు ఇప్పుడు చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దయచేసి 5 మినిట్స్ ఓపిక్గా చూడండి. 1968 డిసెంబర్ 30న నల్గొండ జిల్లా కోదాడలో జన్మించారు తొట్టెంపూడి వేణుమాధవ్. వేణుమాధవ్ నాన్నగారు టెలిఫోన్ డిపార్ట్మెంట్లో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. వాళ్ళ అమ్మగారు మెడికల్ ప్రాక్టీషనర్గా పనిచేసేవారు. వేణుమాధవ్ 1వ తరగతి నుండి డిగ్రీ వరకు తెలుగు మీడియంలోనే చదివారు. నల్గొండలో డిగ్రీ బీకామ్ పూర్తి చేశాక టాకింగ్ టాయ్ మీద ఇష్టంతో కాలేజీలో కూడా స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి అందరినీ నవ్వించేవాడు. ముంబై నుండి ప్రత్యేకంగా తయారు చేసిన ఒక బొమ్మను తెచ్చుకుని తన ప్రిన్సిపల్ని కలిసి ఏదైనా ప్రోగ్రాం ఉంటే చెప్పండి సార్, మన కాలేజ్ తరపున మొదటిసారిగా చేసి చూపిస్తాను అన్నాడు. ఆయన కాలేజీ యూనివర్సిటీకి ప్రదర్శన ఏర్పాటు చేయమని చెప్పారు. ఈ ప్రదర్శనకి అప్పటి మాజీ టీడీపీ శాసనసభ్యులు చంద్రశేఖరరావు గారు వచ్చి చూడడం జరిగింది. ఈ ప్రదర్శన అతనికి ఎంతో నచ్చి వేణుమాధవ్ని తన దగ్గరికి ప్రత్యేకంగా పిలుచుకుని వేణుమాధవ్కి భువనగిరిలో టీడీపీ పార్టీ మీటింగ్లో అవకాశం ఇచ్చారు. ఈ మీటింగ్కి వచ్చిన మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కూడా వేణుమాధవ్ ప్రదర్శన నచ్చి నల్గొండలో జరిగే మీటింగ్కి ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు వస్తాడు, ఆయన దగ్గర బాగా చెయ్యని నల్గొండ మీటింగ్కి రమ్మని అన్నారు. ఆ మీటింగ్లో కూడా బాగా చేసి చంద్రబాబును ఆకర్షించాడు. ఆ తర్వాత మహానాడులో ఎన్టీఆర్ మరియు చంద్రబాబు గారి ముందు ప్రదర్శన చేశాడు. ఆ ప్రదర్శన చూసిన ఎన్టీఆర్ గారు మెచ్చుకుంటూ భుజంపై చేయి వేసి మీ సేవలు మాకు ఎంతో అవసరమని అభినందించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రసంగించాక చంద్రబాబుని పిలిచి వేణుమాధవ్ వైపు చూసి వీరిని మన ఆఫీసులో పెట్టండి, వీరి సేవలు మనకు ఎంతో అవసరం అన్నారు. ఈ విధంగా చంద్రబాబు వేణుమాధవ్ని 1994లో హిమాయత్ నగర్లో ఉన్న టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఫోన్ ఆపరేటర్గా నియమించారు. ఎన్టీఆర్ స్వయంగా చెప్పడం, అతని అల్లుడు స్వయంగా తీసుకుని వెళ్లి ఉద్యోగంలో పెట్టడం ఎంతో గ్రేట్గా ఫీల్ అయ్యి జీతం కూడా వేలల్లో ఉంటుంది అనుకున్నాడు. తీరా చూస్తే అతని చేతిలో 600 రూపాయలు పెట్టారట. అది చూసి కొంచెం బాధపడినా ఎలాగో ఫోన్ ఉంది కదా అని ఒక ప్లాన్ ప్రకారం తన షో గురించి అందరికీ తెలిసేలా విజిటింగ్ కార్డ్స్ ప్రింటింగ్ చేయించి అందులో టీడీపీ ఆఫీస్ ల్యాండ్లైన్ ఫోన్ నెంబర్ వేయించాడు. దాంతో అన్ని కాల్స్ వేణుమాధవ్ కోసమే వచ్చాయట. ఈ స్కామ్ గురించి చంద్రబాబుకి తెలిసి తన అంబాసిడర్ కారులో ఎక్కించుకుని అసెంబ్లీలో ఉన్న టీడీపీ ఆఫీస్లో లైబ్రరీ అసిస్టెంట్గా పెట్టాడు. ఇక్కడికి వచ్చాక 2 ఫోన్లుండేవి. వాటిని చూసి మరింత రెచ్చిపోయి ఆ 2 ఫోన్ నెంబర్స్ని తనకు తెలిసిన వారందరికీ ఇచ్చేశాడు. మళ్ళీ ఇలా లాభం లేదని నేరుగా ఎన్టీఆర్ ఇంట్లోనే ఎన్టీఆర్కి అసిస్టెంట్గా పెట్టేశారు. అక్కడ ఎన్టీఆర్ వేణుమాధవ్ని బొమ్మగారు అని పిలిచేవారు. ఇక్కడ కూడా అప్పుడప్పుడు తన బొమ్మలతో ప్రదర్శన ఇవ్వడానికి బయటకు వెళ్లిపోయి ఎన్టీఆర్ మీటింగులకు డుమ్మ కొట్టేసేవాడు. ఒకరోజు రాత్రి ఎన్టీఆర్ వేణుమాధవ్ని పిలిచి రేపు ఉదయం 7 గంటలకి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి అని చెప్పాడు. అదే అందరికీ చెప్పి వేణుమాధవ్ పడుకున్నాడు. ఎన్టీఆర్ గారు 3 గంటలకే లేచి తన పని తాను చేసుకుని ప్రెస్ మీట్ కోసం హాల్లోనికి వస్తుండగా వెలుగుతున్న లైట్ని చూసి ప్రెస్ మీట్ క్యాన్సిల్ అనేశారు. ఎవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు వేణుమాధవ్ని మిగతా సభ్యుల్ని పిలిపించి ఈ లైట్ ఇప్పటి వరకు వెలుగుతూ ఉంది, అనవసరంగా ఎంత కరెంట్ వేస్ట్ అయిందో మీకు తెలుసా, ఈ లైట్ ఆర్పాల్సిన బాధ్యత ఎవరిది అని అరిచారు. నాదే సార్ అని వేణుమాధవ్ భయంగా చేతులు కట్టుకుని అన్నాడు. అది విన్న ఎన్టీఆర్ వేణుమాధవ్ను చూసి ఒక్కసారిగా ఎగిరి తన్నాడు. ఆ తర్వాత వేణుమాధవ్ గారు చాలా బాధపడ్డారు. ఆ తర్వాత రచయిత దివాకర్ బాబుకు రవీంద్ర భారతిలో సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు వెళ్లి తన బొమ్మతో షో ఇచ్చాడు వేణుమాధవ్. ఆ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన ఎన్వి కృష్ణారెడ్డి గారు, అత్తిరెడ్డి గారు వేణుమాధవ్ని కలిసి వారు తీయబోయే కొత్త సినిమాలో ఒక కామెడీ రోల్ చేయమన్నారు. నాకు ఇంతవరకు కెమెరా ముందు చేసే అలవాటు లేదని వాళ్ళని వారం రోజుల పాటు తిప్పుకున్నాడు. అయినా సరే వాళ్ళు వదలకుండా వాళ్ళ మేనేజర్ని పంపించి ఎలాగైనా అతన్ని ఒప్పించు అన్నారు. ఇలా అయితే వీళ్ళు వదలరని ఎలాగైనా వదిలించుకోవాలని వేణుమాధవ్ ఒక పథకం ప్రకారం 70,000 రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తేనే చేస్తాను అన్నాడు. 70,000 రూపాయలు ఇవ్వరని అనుకున్నాడు, కానీ వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఆ సినిమా పేరే సాంప్రదాయం. అందులో హీరో కృష్ణ.
1996లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ కొట్టింది. ఈ సినిమా చేస్తూనే ఎన్టీఆర్కి అసిస్టెంట్గా కూడా పనిచేశారు. ఈ విధంగా మొదటి సినిమాతోనే భారీ రెమ్యునరేషన్ తీసుకున్న మొట్టమొదటి కమెడియన్ వేణుమాధవ్ అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ సినిమాలో చెప్పిన భారీ డైలాగ్తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక్కడి నుంచి ఎన్టీఆర్కి విషయమంతా చెప్పి మరి అసిస్టెంట్గా చేయలేను అన్నాడు. ఎన్టీఆర్ గారు షబాష్, మీరు నటుడిగా వర్ధిల్లాలి అని దీవించి పంపించారు. ఆ తర్వాత ముత్యం, లాహిర్ లాహిర్ లాహిర్లో, ఆయుధం, శ్రీరామచంద్రులు అనే మూవీలు చేశారు. 2003లో వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్ సినిమాతో వెనుదిరిగి చూడలేదు. తెలంగాణ మాండలికంలో కామెడీ చేస్తూ అందరినీ కడుపుబ్బ నవ్వించాడు. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాను మొత్తం 600కు పైగా సినిమాల్లో నటించాడు. బ్రహ్మానందం, సునీల్, వేణుమాధవ్, ఆలీ అగ్రహాస్య నటుల్లో ఒక్కడిగా ఉన్న వేణుమాధవ్ రక్త సినిమా సమయంలో పడిపోయాడు. 3-4 షిఫ్ట్లు చేసి అలసిపోయి పడిపోయానని వేణుమాధవ్ చెప్పగా ఫిట్స్ వచ్చి పడిపోయాడని యూనిట్ సభ్యులు చెప్పారు. కొంతమంది తాగి పడిపోయాడని పుకార్లు లేపారు. అతను ఎలా పడిపోయినా అప్పటికే వేణుమాధవ్ హైపర్ యాటిట్యూడ్ వలన కొంతమందిని నొప్పించిన మాట వాస్తవం. అలా బాధపడిన వారు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ ప్రతాపం చూపిస్తారు. ఇది మనం గమనించాలి. మన వరకు మనం బాగానే ఉంటున్నామో అనుకుంటాం, కానీ మన యాటిట్యూడ్ అన్ని వేళ అన్ని సందర్భాల్లో వర్కౌట్ అవ్వదు. అయితే ఇక్కడి నుండి వేణుమాధవ్ యొక్క జీవితం నాశనం అవడం, మనిషి మానసికంగా కృంగిపోవడం మొదలైంది. అది ఎలాగో చెప్తా చూడండి. అన్నిటికంటే ముఖ్యం, వేణుమాధవ్కి కొంచెం నిర్లక్ష్యం ఎక్కువ. అవతల వారు ఎవరు అనేది చూడడు, ఏది పడితే అది అనేస్తాడు. అలా అన్నప్పుడు ఆ మాటలు మోసేవాళ్ళు మరో 2 మాటలను ఎక్కువగా కలిపి చెప్తారు. అందుకే ఏ రంగంలోనైనా నోరు జారకూడదు అంటారు. ఈ నోరు జారుడే ప్రేమాభిషేకం సినిమా విషయంలో అందరిలో విభేదాలు వచ్చేలా చేశాయి. ఇంట్లో వాళ్ళని, అమ్మగారిని కూడా తిట్టేస్తాడని కొందరి ఆప్తులు చెప్పిన మాటలు మాత్రమే. అయితే అవన్నీ క్షణికావేశంలో లేదా అత్యుత్సాహంతో చేసినవి మాత్రమే. సరైన సమయం కోసం వేచి చూసిన సినీ పరిశ్రమ అనుకున్నట్టే వేణుమాధవ్కి ఎయిడ్స్ అని జబ్బు చేసింది అని ప్రచారం చేశారు. అలానే వాటితో పాటు ఇంకా చాలా జబ్బులున్నాయంటూ తప్పుడు ప్రచారం చేసి మొత్తం మనిషి కృంగిపోయేలా చేశారు. అది బాగా వర్కౌట్ అయింది. అవకాశాలు మొత్తం తగ్గిపోయాయి. లేకపోతే వేణుమాధవ్ల సొంత కామెడీ పండించే కమెడియన్ మరొకరెవరూ లేరు. సునీల్ ఉన్న అతని వే ఆఫ్ స్టైల్ వేరు. ఆలీ, బ్రహ్మానందం మూసాధారంలోనే చేస్తారు. మరి వేణుమాధవ్ ఎందుకు 2013 నుండి ఫామ్లో లేడంటే కేవలం నోరు జారుడే. అయితే వేణుమాధవ్ లొకేషన్లో ఉంటే విపరీతమైన కలివిడిగా సరదాగా ఉంటూ తోటి కళాకారుల్ని, టెక్నీషియన్స్ని నవ్విస్తూ ఉండేవారు. తను చేసిన సినిమాల్లో వేరే హాస్య పాత్రలు ఉంటే చిన్న చిన్న కమెడియన్స్ని పిలిపించి వాళ్ళకి ఆ పాత్రలు ఇవ్వమని దర్శకుల్ని రిక్వెస్ట్ చేసేవారు. అయితే మీడియా అత్యుత్సాహం చూపించి వేణుమాధవ్ చనిపోయినట్లుగా చూపించారు. అంటే ఆయన బ్రతికి ఉండగానే ఆయన మరణించాడు, ఇక ఆయన లేరు అని పెట్టారు. ఇలా అవకాశం కోసం చూసిన అందరూ అన్ని విధాలా ఆయన జీవితాన్ని నాశనం చేసి మనిషిని మానసికంగా చనిపోయేలా చేశారు. అలా అన్నీ చూసి బెంగబెట్టుకుని దారుణమైన స్టేజ్కి వచ్చేశారు. అప్పుడు తిరుపతిలో ఉన్న వేణుమాధవ్ చాలా బాధపడ్డారు, ఏడ్చేశారు. కేసీఆర్ని, గవర్నర్ని కలిసి వాళ్లపై కేసులు కూడా పెట్టారు. వేణుమాధవ్ వ్యక్తిగతంగా చాలా మంచివారు. సహాయం కోసం తన దగ్గరికి వచ్చేవారికి తగిన సహాయం చేసేవారు. ఎంతోమంది జూనియర్ ఆర్టిస్టులకు రేషన్ కరీంనగర్లో ఉన్న జమ్మికుంటలో 10 ఎకరాల పొలం కొని అన్ని పంటలు పండించేవారు. ఈ పొలంలో పండిన పంటలే ఇంటిల్లపాది తినేవారు. పవన్ కళ్యాణ్ గారు తన ఫామ్లో పండించే మామిడి పళ్ళు వేణుమాధవ్కి ఇస్తే వేణుమాధవ్ తన పొలంలో పండించే పంటలు పవన్ కళ్యాణ్కి ఇచ్చేవారు. లక్ష్మీ సినిమాలో నటనకు గాను ఉత్తమ కమెడియన్గా నంది బహుమతి గెలుచుకున్నారు వేణుమాధవ్. కొంతకాలం కాలేయ సమస్యతో బాధపడ్డారు. పరిస్థితి విషమించి 25 సెప్టెంబర్ 2019న 51 సంవత్సరాల వయసులో మరణించారు. వేణుమాధవ్కి భార్య శ్రీవాణి, 2 కొడుకులు ఉన్నారు. వేణుమాధవ్ గారి ఆత్మ శాంతి చేకూరాలని మనం కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ నోరుని అదుపులో పెట్టుకోవాలి. అలాగే మనం ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటే అందరూ మనతో మంచిగా ఉంటారని మాత్రం అనుకోవద్దు. సమయం కోసం వేచి చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సమయం చూసి దెబ్బ కొడతారు, జాగ్రత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.